ఏలూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు టీడీపీ జనసేన నేతలు షాక్ ఇచ్చారు. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు, ఎవరైనా ముద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చింతమనేనికి వ్యతిరేకంగా ఏలూరులో టీడీపీ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల్లో చింతమనేని తప్ప టీడీపీ జనసేన తరపున ఎవరినైనా అభ్యర్థిగా ప్రకటించాలని తీర్మానం చేశారు. చింతమనేని ప్రభాకర్ గతంలో చేసిన దారుణాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని, కొత్త అభ్యర్థి వస్తేనే తాము మద్దతిస్తామని జనసేన నేతలు తెలిపారు. ఇదే ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు ఇస్తారు. పోతురాజు, చెప్పండి. సొంత నాయకులకే ఎసరు పెట్టడం కొత్త కాకపోయినా ప్రస్తుతం చింతమనేనిపై చేసిన తీర్మానాన్ని ఏ రకంగా చూడాలి? ఏం చెప్తున్నారు నాయకులు? చింతమనేని వర్గం ఏమంటోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చూడవచ్చు ఏలూరు జిల్లా చింతలు చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎవరైతే ఉన్నారో తనకు ఎదురు లేదు అంటూ కూడా దెందులూరులో విరవేటువంటి అతనికి టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఊహించినటువంటి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు, వేరే ఎవరైనా కన్నటువంటి నాయకులు వేరే ఎవరైనా ముద్దు అంటూ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కాకుండా ఏలూరులో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ సీనియర్ నాయకులు కూడా వారి యొక్క ఆవేదన కూడా వెలిబుచ్చారని చెప్పొచ్చు. గతంలో ఇప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నటువంటి తమకు సంబంధించి కూడా చింతమనేని వ్యవహార శైలి కానీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ తన దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. బూతులు తిడుతూ కూడా పార్టీ ప్రతిష్టను కూడా దిగదార్చేటువంటి వ్యక్తికి కూడా దెందులూరు నియోజకవర్గంలో సీటు ఇవ్వద్దంటూ కూడా వారు కూడా చూస్తున్నారు. చింతమనేని సంబంధించి 2019లో ఓడిపోయినటువంటి చింతమనేని వ్యవహార శైలిలో కూడా ఎటువంటి మార్పు రాలేదు. చింతమనేనిని పక్కన పెట్టి మరో వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా వారు కూడా స్పష్టం చేసి మరోవైపు తీర్మానం కూడా చేసినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. దెందులూరు నియోజకవర్గంలో చూసుకుంటే గతంలో కూడా చింతమనేని చేసినటువంటి అరాచకాలకు సంబంధించి కూడా టీడీపీలో బలంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా పూర్తిగా చింతమనేనికి సంబంధించినటువంటి పూర్తిగా అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో అటు జనసేన కానీ టీడీపీకి సంబంధించి కానీ పార్టీల నుంచి కూడా వేరే వారికి అవకాశం ఇవ్వాలి. చింతమనేనికి కనుక అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి మద్దతు తెలిపితే పూర్తిగా అధిష్టానానికి సంబంధించి టీడీపీ కానీ మిల్లా కానీ ఎవరైనా కానీ అధిష్టానానికి సంబంధించి టీడీపీ కానీ సీటు కనుక చింతమనేనికి కేటాయిస్తే తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి కూడా వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. చింతమనేనికి పూర్తిసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులైనా కానీ పూర్తి వ్యతిరేకత ఉంది. మండల నాయకులు కానీ మరిపు సీనియర్ నాయకుల నుంచి కూడా చుక్కేది రావడంతో కూడా చింతమనేనికి ఏం చేయాలో పాల్పోవట్లేదు. ఎప్పుడు వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి చింతమనేనికి సంబంధించి కూడా సీటుకి సంబంధించి అధిష్టానం ఇస్తే కనుక తామంతా వెళ్ళి చంద్రబాబు వద్ద కానీ పవన్ కళ్యాణ్ వద్ద కానీ పూర్తిగా కలిసి తాము వ్యతిరేకిస్తారని చెప్పి ఈ సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. చింతమనేని చూస్తే గతంలో కూడా ఎంఆర్ఓ వనజాక్ష విషయంలో కానీ అటవీకి సంబంధించిన కొల్లేరుకి సంబంధించి అటవీ భూముల విషయంలో కానీ కొల్లేరు కాలువగట్ల పోలవరం సంబంధించినటువంటి కాలువగట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో చూసుకుంటే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి మూట కట్టుకున్నటువంటి నాయకుడికి టీడీపీ నుంచి సీటు ఇవ్వద్దు అంటూ కూడా వారు కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే సీటు విషయంలో మరొకన్నటువంటి టీడీపీకి చింతమనేని లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మరోవైపు అధిష్టానాన్ని కూడా మెప్పించే విధంగా సీటు కోసం ప్రయత్నాలు చేయడంతో ఇటు సీటు విషయంలో రెండు వర్గాలు కూడా ఒకవైపు టీడీపీ సీనియర్ నాయకులు జనసేన నాయకులు కూడా సీటు వ్యతిరేకిస్తాం. టీడీపీకి సంబంధించి గతంలో చింతమనేని కేసులు వాదించినటువంటి లాయరే సీటు కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో కూడా దిక్కుతోచని పతిలో కూడా చింతమనేని కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. హరి.